నక్షత్రాన్ని అపూర్వ చితక బాధిస్తూ ఉంటుంది. నీపై ఉన్న ప్రేమతో నువ్వు వీడికి బానిసలా బ్రతుకుతున్నా నేను నిన్ను కొట్టలేదు. నీ నోటి నుండి నిజం రప్పించాలి అంటే నాకు నిమిషం పని. నిన్ను చితకబాది నేను నిజం చెప్పించే దాన్ని. ఇంతకు ముందు మీ నాన్న ముందు నన్ను వెధవని చేసిన ఊరుకున్నా. ఇదంతా నీపై ప్రేమతోనే. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా అని అంటూ ఉండగా నక్షత్ర చెర్రీ వైపు చూడగా చెర్రీ చెప్పొద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపడంతో తలదించుకుంటుంది నక్షత్ర. దాంతో ఇక నువ్వు బ్రతకడం వేస్ట్, చెప్పవే చెప్పు అంటూ నక్షత్ర గొంతు నులిమేస్తూ ఉంటుంది అపూర్వ. దాంతో చెప్తానమ్మా చెప్తాను అని అంటూ ఈరోజు అంతా చెప్పేస్తానమ్మా అంటూ చెర్రీ బ్రతికి వచ్చాక వాడు నిజం ఎందుకు బయట పెట్టలేదని మనందరం డైలమాలో పడిపోయాం కదా, వాడు గతం మర్చిపోయాడేమో అనుకున్నాం కదా అంటూ ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నక్షత్ర. ఆ రోజు ఆలోచిస్తూ ఉన్న నక్షత్ర దగ్గరికి చెర్రీ వచ్చి కోపంగా చూస్తూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది నక్షత్ర. ఏంటి నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడి వెళ్ళిపోతున్నావా అంటూ ఉండగా నేనెందుకు ప్రాయశ్చిత్తపడతాను, నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటుంది నక్షత్ర. ఏంటి నన్ను చంపాలని చూడడం తప్పు కాదా, ప్రాయశ్చిత్తం అవసరం లేదా, అయినా నీకు మీ అమ్మకి చంపడం ఒక పాపం కాదు కదా అని అనేస్తాడు చెర్రీ. దాంతో నీకు అంతా గుర్తుందా అని అనేస్తుంది నక్షత్ర. అంటే నేను మెమొరీ లాస్ అయ్యాననుకున్నావా, అయినా గతం మర్చిపోతే ఇంటికి ఎలా వస్తానే, ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని అంటూ ఉంటాడు చెర్రీ. ఏంటి ఇప్పుడు నీపై ప్రేమతోనే దాచనని నాకు లెక్చరిస్తావా, నీ ఇష్టం, వెళ్ళి చెప్తే చెప్పు. మా నాన్న నమ్మేలోపే మా అమ్మ ఏదో ఒక కట్టు కథ చెప్పి నువ్వే నన్ను చంపాలని చూసావని తప్పించుకొని నేను పారిపోయి వచ్చానని మా అమ్మ మా నాన్నని నమ్మించేస్తుంది అని అంటూ ఉంటుంది నక్షత్ర. ఓహో అవునా, ఆ చెప్పడానికి ఒక సాక్ష్యం తోడైతే అని అంటూ కెమెరాలోని వీడియో ప్రూఫ్ని చూపిస్తూ ఉంటాడు చెర్రీ. అందులో నక్షత్ర చెర్రీ కాళ్ళు పట్టి లాగడం, కొండపైనున్న వాటర్ ఫాల్లో చెర్రీ పడిపోవడం, కొండపై నుండి పడిపోవడం అంతా రికార్డ్ అవుతుంది. ఇది మీ నాన్నకి చూపించాననుకో, ఇంకా మీ అమ్మ మాటలు నమ్ముతాడా? పోనీ మీ నాన్న నమ్మకపోయినా పోలీసులు నమ్ముతారు కదా, అలా చేస్తానన్నమాట అని అంటుండగా బావా బావా ప్లీజ్ బావా నువ్వేది చేయమన్నా చేస్తాను అని నక్షత్ర బ్రతిమిలాడడంతో ఏది చేయమన్నా చేస్తావా అంటూ ఉంటాడు చెర్రీ. చేస్తాను బావా అంటూ ఉండగా నేను గీసిన గీత దాటకూడదు, నువ్వు మారిపోయి నా భార్యలా బ్రతకాలి, అలా నటించాలి అంటూ ఉండగా నటించడమే కదా అంటుంది నక్షత్ర. నటించడమే, బెడ్రూమ్లో జీవించే అంత నటించడం నాకు కుసంస్కారం నాకు లేదు అని అంటూ ఉంటాడు చెర్రీ. అలాగే బావా అంటూనే దీనివల్ల నీకు యూజ్ ఏంటి అని అడుగుతావేమో, అలా మారితేనైనా నీ ప్రవర్తన మారుతుందేమో అని నా అత్యాశ, అంతే అని ఆ రోజు చెర్రీ అన్న మాటలని అపూర్వకి చెప్పేస్తుంది నక్షత్ర. నక్షత్రని బాధగా చెర్రీని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. మరోవైపు భూమిని స్టేషన్లో కట్టేగా అక్కడ కాపలాగా ఉన్న కానిస్టేబుల్ నిద్రలోకి జారుకోగా ఏం చేయాలి, అసలేం జరుగుతుంది, బావ నాపై ఉన్న కోపాన్ని శివపై చూపించి ఇంటి నుండి గెంటేస్తుంటే అత్తయ్య ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఆపలేదు, నన్ను చూడడానికి ఎందుకు రాలేదు, అసలేం జరుగుతుంది, అత్తయ్యతో మాట్లాడాలి అనుకొని శారదాకి ఫోన్ చేయడానికి ఎలా తెలుసుకోవాలి అని అనుకుని ఉండగా అక్కడ నిద్రపోతున్న కానిస్టేబుల్ పాకెట్లో సెల్ కనబడుతుంది. మెల్లిగా లాఠీతో అది బయటికి తీసి శారదాకి ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి. అదే టైంలో సూర్య వచ్చి లాక్కొని అక్కడున్న కానిస్టేబుల్ చెంప పగలగొట్టి వెళ్ళమని చెప్పి ఏంటి ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సూర్య. అది మా తమ్ముడు శివకి అని అనగానే ఇంకా శివ బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నావా, మీ ఆయన ఎప్పుడో గొంటేశాడు, నువ్వు జైలు పాలు వాడు రోడ్డు పాలు, ఆల్రెడీ వాడు ఏదైనా చేసుకునే ఉంటాడు అంటుండగా అలా మాట్లాడకండి సార్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇప్పుడు నేను మాట్లాడిందే నిజం కావచ్చు, నీపై నేను జాలి పడలేను, అయినా కన్నీళ్లు దాచుకో, ఇప్పుడే ఎందుకు, వాడు చావు వార్త విన్నాక అప్పుడు ఏడ్దువు కానీ అని అంటూ నిన్ను జాలి పడాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చెప్పిన మాట వినట్లేదు అంటూ వెళ్ళిపోతాడు సూర్య. ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇక అపూర్వ నిజమంతా తెలుసుకొని ఇక చెప్తా వీడి సంగతి అంటూ
చెర్రీ దగ్గరికి వెళ్ళి నా ఇంట్లో ఉండి నా అన్నం తిని నా ఉప్పు తిని నా కూతుర్నే బ్లాక్మెయిల్ చేస్తావా, నీకెంత ధైర్యం అని చెర్రీని బెదిరిస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడు చెర్రీ, సారీ అత్తయ్య, తెలియక చేశాను, ఈసారి నన్ను క్షమించండి అని చెర్రీ అంటూ ఉండగా అప్పుడు అపూర్వ, సరే ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను, ఆ కెమెరా నాకివ్వు అనగానే అలాగే అత్తయ్య అంటూ వెళ్ళి కెమెరా అపూర్వ చేతిలో పెట్టేస్తాడు చెర్రీ. చెర్రీ ఆ కెమెరాని తీసుకొచ్చి అపూర్వ చేతిలో పెట్టేస్తాడు. ఇక ఇది లాస్ట్ టైం, ఇంకోసారి ఇటువంటి పిచ్చి వేషాలు వేయకు అని అంటూ ఆ కెమెరాని పగలగొట్టబోతుండగా అత్తయ్య సారీ చెప్పాను, ఈసారికి వదిలేయండి, ఆ కెమెరాని పగలగొట్టకండి అంటూ ఉండగా అపూర్వ వెకిలిగా నవ్వుతూ కెమెరాని కింద పడేసి ముక్కలు ముక్కలు చేస్తూ నలిపేస్తూ ఉండగా గోరెంటాకు కూడా నేను కూడా అమ్మి అని అంటూ నలిపేస్తూ ఉంటుంది. ఇక ఇప్పటికైనా వీడు నిన్ను టార్చర్ చేసిన దానికి రివెంజ్ తీర్చుకో అని నక్షత్రాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది అపూర్వ. దాంతో నక్షత్ర చెర్రీని కొట్టడానికి వెళ్తుండగా వద్దు నక్షు అంటూ ఉండగా కొట్టబోతూ ఉంటుంది నక్షత్ర. కానీ లాగి పెట్టి ఒక్కటి పీకుతాడు చెర్రీ. ఏంటత్తయ్య, నేనంత పిచ్చివాన్ని అనుకుంటున్నావా, నువ్వు అడగగానే నేను కెమెరా ఇచ్చేస్తాను అనుకున్నావా, పోనీ కెమెరా ఇచ్చాననుకో, అందులో వీడియో ప్రూఫ్కి రికార్డ్ అవ్వడానికి చిన్న మైక్రోచిప్ ఉంటుంది, అది అందులో ఉందో లేదో తెలియనంత పిచ్చివాళ్ళు మేము ముగ్గురు, అది నా దగ్గరే ఉందత్తయ్య అని అంటూ చెర్రీ ఆ నక్షత్రాన్ని బ్లాక్మెయిల్ చేసే ఫుటేజ్ని అపూర్వకి చూపించగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను అంత ఈజీగా వీడియో ఇస్తానని ఎలా అనుకున్నావత్తయ్యా అంటూ ఉండగా నక్షత్ర చెర్రీ కాళ్ళపై పడి, ప్లీజ్ బావా, నువ్వేది చేయమన్నా చేస్తా, నాన్నకి పోలీసులకు మాత్రం చూపించకు అని అంటూ ఉండగా మీరు నా మాట వినాలి అని అంటూ ఉంటాడు చెర్రీ. గోరంటాకు కూడా బ్రతిమిలాడుతూ ఉండగా వాణ్ణి నేను బ్రతిమిలాడను అంటుంది అపూర్వ. బ్రతిమిలాడాల్సిన పని లేదత్తయ్య, మీరు కాస్త మాట వింటే సరిపోతుంది అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇక అపూర్వకి కూడా చెర్రీ చుక్కలు చూపించనున్నాడా, చెర్రీ ద్వారా భూమి ఎక్కడుందో గగన్ తెలుసుకొని కాపాడుతాడా, భూమిని గగన్ని చంపడానికి సూర్య చేస్తున్న ప్లాన్ ఏంటి, గగన్ ఎలా కాపాడుకుంటాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.